హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హెల్తీ ఇంకా టేస్టీగా ఉండే మెంతి పరోటాను తయారు చేద్దామండి. అలాగే ఈ మెంతి పరోటాకు మంచి కాంబినేషన్గా కంది చట్నీ అయితే చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మెంతి పరోటాను ప్రిపేర్ చేయడానికి మెంతి కూరను ముందుగా అయితే తీసుకున్నానండి. దీన్ని క్లీన్ చేసి శుభ్రంగా 3-4 సార్లు మెంతి కూరను కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ మెంతి పరోటా తొందరగా అవుతుందండి. ఏ హడావిడి లేకుండా బాక్సుల్లో కూడా చేసి పెట్టొచ్చు. ఇలా ఈ మెంతి కూరను కట్ చేసిన తరువాత ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేయాలి. ఈ మెంతి కూర 1 కప్పు వరకు ఉంటుందండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు నువ్వులు వేసి కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ నువ్వులు వేయటం వలన టేస్ట్ బాగుంటుందండి ఈ చపాతీకి. అలాగే చపాతీ పిండినంతటిని కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత దీనికి కాంబినేషన్గా కంది పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర 1 స్పూన్ వరకు వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి 1 కప్పు వరకు కందిపప్పును వేసి కందిపప్పును కొద్దిగా వేయించాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిని వేయాలి. అలాగే కొద్దిగా చింతపండును వేయాలి. కారం ఎక్కువగా తిన్న వాళ్ళైతే 2-3 ఎండుమిర్చిని ఎక్కువగా వేసుకోవచ్చండి. తరువాత కందిపప్పును పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత దీన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేయాలి. అలాగే దీనిలో కొద్దిగా కొబ్బరి, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత ఈ చట్నీకి పోపు పెట్టడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి. దీనిలో చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపును వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టిన చట్నీలో వేస్తే మెంతి చట్నీ అయితే రెడీ అయ్యిందండి. తరువాత పరోటాలను అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ చపాతీ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొద్దిగా పొడి పిండిని వేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన నువ్వులను వేయాలండి. నువ్వులు వేసిన తర్వాత ఈ చపాతీని మరోసారి ఒత్తుకోవాలి. అప్పుడే చపాతీకి నువ్వులు అంటుకుపోతాయండి. ఇలా 2 వైపులా నువ్వులను వేస్తూ చపాతీని ఒత్తుకోవాలి. ఈ నువ్వులు వేయటం వలన హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ఇలా నువ్వులు వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని చపాతీలను నువ్వులు వేస్తూ ఒత్తుకోవాలండి. ఈ చపాతీలన్నీ ఒత్తుకున్న తర్వాత చపాతీలను చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీలను చేసుకోవాలి. ఇలా ఒకవైపు కొద్దిగా చపాతీ కాలిన తరువాత మరోవైపుకు తిప్పుకోవాలి. తరువాత దీనిపైన చపాతీ అంతటా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చేసి మరోవైపుకు తిప్పి మరోవైపు కూడా ఆయిల్ను వేయాలండి. ఇలా 2 వైపులా ఆయిల్ వేస్తూ చపాతీని అయితే కాల్చుకోవాలి. ఇలా చపాతీలన్నీ ఒక్కొక్కటిగా చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మెంతి పరోటా అయితే రెడీ అయ్యిందండి. దీన్ని కంది పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనిలో నువ్వులు కూడా వేసాం కదండి, హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు తప్పకుండా పెట్టవలసిన రెసిపీ అండి ఇది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. అలాగే కర్రీతో కాకుండా ఒకసారి కంది పచ్చడితో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఈ మెంతి పరోటా కంది పచ్చడి అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి.
అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.